ఈరోజు మన సమావేశం ఏదైతే గ్రేటర్ రాయలసీమ వారి ప్రజల యొక్క గుండె చప్పుడు ఏ విధంగా ఉంటుందోనే తెలియజేయడానికే ఈ సమావేశం. అదేవిధంగా రాయలసీమ యొక్క రైతుల ఆవేదన ఏ విధంగా ఉంటుందో ఈ ప్రభుత్వానికి హెచ్చరించడానికే ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రాయలసీమ అంటేనే రతనాల సీమగా పేరు పొందిన ఈ రాయలసీమ భవిష్యత్తుని ఒక ప్రశ్నార్థకంగా మార్చిన ఈ ప్రభుత్వానికి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనేది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఇది ఎంతో మంది దశాబ్దాల కాలం నుంచి ఈ రాయలసీమ రైతులు పడుతున్న కష్టాలను చూసి ఆ రోజు ఈ రాయలసీమ ప్రాజెక్ట్ తెచ్చి వాటిని ఈరోజు అంతాంతరంగా ఆపేసి ఈ ప్రభుత్వం మా రాయలసీమ రైతుల మనుగడని ఒక ప్రమాదంలోకి పడేసిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దానికోసమే ఈరోజు మనము మన రాయలసీమ ప్రాంతం, గ్రేటర్ రాయలసీమ ప్రాంతం నుంచి ఉమ్మడి కర్నూలు కానీ, అనంతపురం కానీ, కడప కానీ, చిత్తూరు కానీ అన్ని ప్రాంతాల రైతులు ప్రజల యొక్క గుండె చప్పుడే ఈరోజు ఈ సమావేశమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఈరోజు రాయలసీమ పొలాలలో కృష్ణా జలాలు పరవళ్లు తొక్కుతున్నాయంటే దానికి కేవలం రాజశేఖర రెడ్డి గారని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఏదైతే రాజశేఖర రెడ్డి గారు తెచ్చారో రాజశేఖర రెడ్డి గారి కన్నా 2 అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు మనకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తీసుకురావడం జరిగింది. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు మనకు పోతిరెడ్డిపాడు తీసుకొచ్చారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ రైతుల కోసం, రాయలసీమ అనేది ఒక కరువు ప్రాంతం, అదేవిధంగా ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకి వెళ్లే పరిస్థితిని మనం తగ్గించాలనే ఒక ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గొప్ప మనసుతో ఆలోచించి ఈరోజు మనకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకురావడం జరిగింది. ఆ ప్రాజెక్టును ఈరోజు ఈ ప్రభుత్వం ఆపేయడం జరిగింది. అంటే దాదాపుగా 80-90% పనులు పూర్తయినా ఒక 10% మనం పనులు పూర్తి చేస్తే మనకు రాయలసీమ సస్యశ్యామలుగా మారే పరిస్థితి ఉంటుంది. అయితే ఏదైతే ఈ ముఖ్యమంత్రి గారు తన స్వలాభం కోసం ఏదైతే ఓటు నేటు కేసులో తెలంగాణను వదిలి అర్ధాంతరంగా ఆంధ్రాకు వచ్చేసి వాళ్ళు అక్కడ కేసులు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ ఆంధ్రాకు వచ్చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి గారు వాళ్ళ స్వలాభం కోసం ఈరోజు రాయలసీమను పణంగా పెట్టడం జరిగింది. అయితే ఈరోజు నేను ఈ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను. రాయలసీమలో పుట్టారు, రాయలసీమలో పెరిగారు, రాయలసీమతోనే ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. రాయలసీమలో రైతులు పండించిన ఆహారం తిన్నారు, రాయలసీమ ఉన్న పారుతున్న నీటిని తాగారు. కానీ రాయలసీమకు మాత్రం వెన్నుపోటు పొడిచారు. అవునా కాదన్నా? ఎందుకంటే నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏంటంటే మన ఆవేదన ఆ విధంగా ఉంది కాబట్టి ఈరోజు ఇంతమంది ఈ సమావేశానికి కూడా రావడం జరిగింది. ఇది ఆరంభం మాత్రమేని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకా మనం ఈరోజు ఏదైతే రాయలసీమ నుంచే ఎక్కువ మంది ఈరోజు కూటమి ప్రభుత్వంలో నాయకులు ఉన్నారు. ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు మన రాయలసీమకు గిఫ్ట్ ఏది ఇచ్చాడంటే ఇది రాయలసీమను లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయడానికి ఇది గిఫ్ట్ గా మనకి ఇచ్చాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న నాయకులు పెద్ద ఎత్తున పోయి చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా మా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను మళ్ళీ పనులు మొదలు పెట్టాలని గట్టిగా అడగాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారో నా వల్లనే ఆంధ్రాలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగాయి అని, అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంత ధైర్యంగా చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆయన్ని క్వశ్చన్ చేయలేదు అని ఈ సందర్భంగా అడుగుతున్నాను. మీ ఒప్పందాలేంటి, మీ రాజకీయాలేంటి అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు రాయలసీమ ప్రాంతాన్నే మీరు తీసుకెళ్లి పెట్టారంటే
మీరే రాయలసీమని కాపాడాల్సిన, ఎందుకంటే ఏ ప్రాంతంలో అయినా ఒక నాయకత్వాన్ని మనం తీసుకున్నప్పుడు, ఒక ప్రాంతాన్ని నుంచి మనకు అధికారం వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని మనకు అవకాశం ఉన్నంత వరకు మనం డెవలప్ చేయాలి, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మనం న్యాయం చేయాలి అని అనుకుంటాం. అలాంటిది మీరు ఈరోజు ఈ రాయలసీమనే తీసుకెళ్లి ఈరోజు పనంగా పెట్టారంటే నిజంగా చాలా బాధాకరమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా ఇక్కడ మన పార్లమెంట్ సమావేశాలు జరిగితే ఇక్కడ ఎంపీ గారైన శబరి గారు ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి రూలింగ్ లో డార్క్ డేస్ అని, అంటే చీకటి రోజులని ఆమె మాట్లాడారు. నేను ఒకటే ఆమెకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, అమ్మా ఈరోజు రాయలసీమలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులన్నీ ఆపేసి ఇక్కడ రైతులకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఇవే చీకటి రోజులు అవే అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఒక ఎంపీగా ఉన్నప్పుడు, ఒక ఎంపీ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ప్రాంత సమస్యలు కూడా మనం ఖచ్చితంగా మనకు ఒక అవకాశం, అది మీరు కూడా పార్లమెంట్ లో ఈ రైతుల సమస్యల గురించి మాట్లాడింటే చాలా సంతోషపడే వాళ్ళమని ఈ సందర్భంగా శబరి గారికి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరే కంపేర్ చేసుకోండి, డార్క్ డేస్ ఏటో బ్రైట్ డేస్ ఏటో అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసిన రైతులందరికీ కూడా ఇది ఒక ఆరంభమే అన్న. అయితే ఇది ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపామని, దీనివల్ల మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా గ్రామ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇరిగేషన్ ఈ ప్రాజెక్టు గురించి అందరికీ ఇప్పుడు తెలుస్తుంది. ఇంకా మన ఉద్యమం పూర్తి స్థాయిలో చేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండ్ ఆల్.